ప్రియులరా, బాగున్నారా? బైబిల్ చెప్తుంది, యెషయా ప్రవక్త అంటున్నారు, నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు, నీటి ఊట వలె ఉంటావట. మనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభు పెట్టారు కాబట్టి ఆయనను బట్టి, ఆయన ప్రేరేపణలో, ఆయన ప్రేరేపిస్తుండగా, ఆయన కృపను బట్టి, దేవుని కృపను బట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అసాధారణమైనటువంటి శక్తి నీ జీవితంలో నువ్వు చూస్తావు. గొప్ప మేలు చూస్తావు, గొప్ప మిరాకిల్స్ చూస్తావు. గ్రేట్ మిరాకిల్స్ ప్రభు నీ జీవితంలో చేస్తారు. మై ఫ్రెండ్స్, ఈ వాస్తవాన్ని గ్రహిద్దాం. నువ్వు డ్రైగా ఉండడానికి ప్రభు ఒప్పుకోరు, బైబిల్ ఒప్పుకోదు, విశ్వాసం ఒప్పుకోదు. నువ్వు ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వల్లే అన్ని విషయాల్లో, ఆరోగ్యం విషయంలో, సమాధానం విషయంలో, అలాగే సమృద్ధి విషయంలో, అలాగే విశ్వాసం విషయంలో, ప్రార్థన విషయంలో, దేవునితో సహవాసం విషయంలో నువ్వు ఎప్పుడు కూడా ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ప్రభు ఆత్మను కలిగి నివసించాలని ప్రభు కోరుకుంటారు. ఎందుకని దీన్ని గ్రహించి నువ్వు ప్రార్థన విశ్వాసాన్ని మెరుగుపరుచుకుని ముందుకు సాగకూడదు. గ్రేట్ మిరాకిల్స్ నీ జీవితంలో ప్రభు చేస్తారు. ప్రైజ్ గాడ్.